వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 సిలబస్ ను విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశ చరిత్రకు సంబంధించి మొదటి 2వ యూనిట్లు కంప్లీట్ చేశాం. నౌ ఐ యామ్ గోయింగ్ టు బి అనలైజ్ దిస్ థర్డ్ యూనిట్. సో దట్ ఈస్ థర్డ్ యూనిట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ పార్ట్ కనుక మీరు చూస్తే ఈ యొక్క మనకు సింపుల్ గా కనిపిస్తుంది. అదేంటంటే ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా, కర్ణాటిక్ వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆంగ్లో మైసూర్ వార్స్ అండ్ మరాఠా వార్స్ అనేది మనం చూసాం. అదే విధంగా ఆంగ్లో సిక్ వార్స్. ఇది మొత్తం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించడానికి వాళ్ళు చేసిన యుద్ధాలు అన్న చూసాం. అందులో ముందుగా కర్ణాటక యుద్ధాలు. వాస్తవంగా కర్ణాటక యుద్ధాలను మనం గమనిస్తే ఇందులో మనకు 2 యాంగిల్స్ కనిపిస్తాయి. ఒక యాంగిల్ వచ్చి మనకు ప్రధానంగా కనిపించేది ఏంటంటే ద ఫస్ట్ వన్ వెరీ సింపుల్ గా కనిపించేది, ఇది యూరప్ ఖండములో ఫ్రాన్స్ మరియు అంటే ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయులకు మధ్య ఉన్న వైరుధ్యాలు, వారి మధ్యలో ఉన్న ఘర్షణలు ఒక కారణంగా కనిపిస్తే, రెండవది నిజాం సంస్థానములో లేదా ఆసఫ్జాయి వంశంలో వారసత్వ యుద్ధాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 2 ఉన్నాయి అనేది మనం చూడాలి. సరే, కర్ణాటక యుద్ధాలు జరగడానికి గల కారణాలైనా అడగవచ్చు, లేదా కర్ణాటక యుద్ధం యొక్క ఫలితాలను కూడా మనకు అడగవచ్చు, విశ్లేషించడానికి ఉంది. ఆ కర్ణాటిక్, నాటి కర్ణాటిక్ అంటే తమిళనాడులోని కోరమండల్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానిగా మనం గుర్తించాలి. ఒకటి. రెండవది వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అన్నాడు. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏంటంటే ప్రధానంగా మనం చూడాల్సి వచ్చినప్పుడు బెంగాల్ పరిపాలిస్తున్న సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా, లేదా సిరాజుద్దౌలా కంటే ముందు ఆలీవర్ధన్ ఖాన్ పరిపాలించేటప్పటికి ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మౌనంగా ఉన్న ఆలీవర్ధన్ ఖాన్ మరణాన్ని సాకుగా తీసుకొని సిరాజ్ అధికారానికి రాగానే 28 సంవత్సరాల యువకుడు, అనుభవం లేనివాడు, మననేమీ చెయ్యజాలడనే ఉద్దేశంతో సుల్తాన్ అంటే నవాబు యొక్క అనుమతి లేకుండానే బెంగాల్లో కట్టడాలు ప్రారంభించారు. దీన్ని నవాబు చాలా సీరియస్ గా తీసుకొని ఆ యొక్క కట్టడాలను ప్రారంభమైన వాటిని పాక్షికంగా ధ్వంసం చేయడం చేత ఫ్రెంచ్ వాళ్ళు లొంగిపోయినా ఆంగ్లేయులు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, చివరికి తప్పించుకున్న కొందరు లొంగిపోవడం, కొందరు సముద్రంలో దూకి మరణించడం, కొంతమంది సముద్రంలో గుండా చివరికి ఆనాడున్న అంటే ఇప్పుడు మెడ్రాస్ అని చెప్పుకునే దాని దగ్గర వాళ్ళ నాయకుడు రాబర్ట్ క్లైవ్ దగ్గరికి వచ్చి వాళ్ళు లొంగిపోవడం అనేది జరిగింది. సరే, వాళ్ళు అక్కడ రాబర్ట్ క్లైవ్ చెప్పడం, క్లైవ్ తెలివిగా ఈ బెంగాల్ కు వచ్చి సిరాజుద్దౌలా ఆస్థానములో ఉన్న లొసుగులను అర్థం చేసుకుని సిరాజుద్దౌలా కమాండర్ ఇన్ చీఫ్ మీర్ జాఫర్ ను పర్చేజ్ చేసి ఆ ప్లాసీ యుద్ధంలో విజయం సాధించాడు అన్నది మనకు తెలుస్తుంది. సో తర్వాత ఆంగ్లో మైసూర్ మీ అందరికి తెలిసిందే. ముఖ్యంగా 4 యుద్ధాలని చెప్తాం. మొదటి 2, 3, 4 అన్నది. ఈ 4 యుద్ధాల యొక్క ఫలితాలు గాని, 4 యుద్ధాల యొక్క కారణాలు గాని, లేదా టీపు సుల్తాన్ యొక్క సంస్కరణలు గాని కొంతవరకు అంటే డైరెక్ట్ గా వారే అడిగాడు కాబట్టి టీపు సుల్తాన్ సంస్కరణలకు వెళ్లే అవకాశం అయితే లేదు. బట్ ఈవెన్ దో విల్ ట్రై. తర్వాత మరొకటి మరాఠాస్, ఆంగ్లో మరాఠా. ఇవి 3 యుద్ధాలు, ఆంగ్లో సిక్ 2 యుద్ధాలు. సో వీటికి సంబంధించింది మొత్తం ఒకటిగా మనం చూడాలి. సో దాని తర్వాత చూడాల్సి వచ్చినప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు యుద్ధాల ద్వారానో, లేదా వాళ్ళ కుతంత్రాల ద్వారానో, లేదా భారతీయ పాలకులలో ఉన్న అనైక్యత కారణంగానో మొత్తానికి వీళ్ళు విజయం సాధించారు అని మనం చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళు విజయం సాధించిన తర్వాత భారతదేశాన్ని వారు పరిపాలించారు అన్నది నిజం. పరిపాలించడానికి వాళ్ళకు 3 రకాల విధానాలు ఎన్నుకున్నారు. పాలనా విధానాలు, ఆర్థిక విధానాలు, భారతీయ సమాజాన్ని చైతన్యమో జాగృతమో చేయడం కోసం చేసిన విధానాలు. వీటిలో మనం ఇక్కడ ఎకనామిక్ సంబంధించింది అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలన ప్రారంభించిన తర్వాత వాళ్ళ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, వారి అధికారానికి వచ్చినాక ఎట్లా ఉంది వాళ్ళదన్న చూస్తే, మొట్టమొదటగా వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్ అంటే ల్యాండ్ రెవెన్యూ మీద ఎట్లా ఫోకస్ చేశారన్న తెలుస్తుంది. ఒకటి ఇత్వాదారి విధానం కానీ, రిత్వాదారి విధానం, శాశ్వత శిస్తు పద్ధతి, దీనికే మరొక పేరు మనం జమీందారీ విధానం అని చెప్తాం. మూడవది రైతువారీ విధానం, 4వది వచ్చేసి మహల్వారీ. సాధారణంగా మనం 3 చూస్తాం, శాశ్వత శిస్తు పద్ధతి లేదా జమీందారీ గాని, రైతువారీ అండ్ మహల్వారీ.
కానీ దానికంటే ముందు ఇత్వాదారి కూడా ఉండే. ఇత్వాదారి నుంచి మనం రెండవ దానికి వచ్చాం. 2, 3, 4 మొత్తం ఎట్లా అనేది మనం చూడొచ్చు. ఇది ఎప్పుడు కూడా ఎగ్జామినర్ కు ఒక టెంప్టెడ్ అవకాశం ఎక్కువ ఉన్నది రావడానికి అన్నది మనం కోరుకోవచ్చు. తర్వాత భారతదేశంలో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏం తెచ్చారు? ప్లాంటేషన్స్, ముఖ్యంగా ఇండిగో గానీ, టీ, రబ్బర్, కాఫీ వంటివి గానీ తీసుకొని రావడం, కమర్షియలైజేషన్ క్రాప్స్ అనేది పెట్టారు. దీని కారణంగా 2 సమస్యలు వస్తాయి. ఒకటి, రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్. ఎట్లా జరిగిందంటే శాశ్వత శిస్తు పద్ధతో లేకపోతే వాళ్ళు ప్రవేశపెట్టిన రెవెన్యూ పద్ధతుల వలన భారతదేశంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చాలా మంది భూమి కలిగి ఉన్న రైతులు భూమిని కోల్పోవడం జరిగింది. మొఘల్ పరిపాలన లేదా నవాబుల పరిపాలనా కాలంలో వాళ్ళు జమీందారుగా, జాగీర్దారులుగా వెలుగొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హక్కును కోల్పోవడం, దాని ఫలితంగా భూమి లేని రైతులుగా లేదా భూమి లేని వ్యవసాయ కార్మికులుగా లేదా కూలీలుగా మారడం అనేది జరిగింది. ఇది ఒక క్రైసిస్ మనకు కనిపిస్తుంది. దాంతో పాటు ఫెమైన్స్ అండ్ పావర్టీ అన్నది కూడా మనకు ఒకటి కనిపించింది. అదేంటంటే ఫెమైన్స్ అంటే మన కరువు కాటకాలు ఎందుకు వచ్చాయి? 2 కారణాలు. వ్యవసాయం సరిగ్గా జరగకపోవడం ఒక కారణం అయితే, రెండవది ఈ యొక్క వ్యవసాయంలో ప్రత్యేకించి వాళ్ళు ఈ మెథడ్ తెచ్చుకున్నారు. అదేమంటామంటే కమర్షియలైజేషన్, వాణిజ్య వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం వల్ల తిండి గింజలు లభించగా, పశువులకు పశుగ్రాసము లభించగా, వ్యవసాయములో వాళ్ళకు ఆదాయం లేక కరువు కాటకాలు పెరగడం, పేదరికం పెరగడం అనేది జరిగింది. ఇది ఒకటిగా మనం చూడాలి. తర్వాత వ్యవసాయం తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫోకస్ చేయదగ్గది ఏంటంటే డీఇండస్ట్రియలైజేషన్ అనేది ఒకటి కనిపించింది. అంటే భారతదేశం నిజానికి మధ్య యుగాలలో గాని, అంతకంటే ముందు ప్రాచీన యుగాలలో గాని ప్రపంచం యొక్క వ్యాపారం అంటేనే భారతదేశం యొక్క వ్యాపారంగా కొనసాగింది. ప్రపంచ వాణిజ్యంలో ఆనాడు దాదాపు మనం 25% పైగా ఈ యొక్క దేని కలిగి ఉన్నామంటే వాటా కలిగి ఉన్నాం. అలాంటిది భారతదేశం నుంచి ఏం ఎగుమతులు అయ్యాయంటే ఆహార ధాన్యాల తర్వాత చేతి వృత్తులకు సంబంధించిన ఉత్పత్తులు. ప్రాచీన కాలంలో కూడా మీరు చూసుకుంటే ప్లీనీ అనేవాడు ది న్యాచురల్ హిస్టరీ అనే తన గ్రంథంలో ఎవ్రీ డే Roman women they send 3 ships of the gold to India for transparent cloths. అంటే అప్పటికి కూడా మన వాళ్ళు ఎంతో ముఖ్యమైన ఏమున్నాయి ఈ యొక్క చీరలు గాని లేదా పలచరైన వస్త్రాలు గాని చేతి రూమాలు గాని మొదలైన వాటిని తయారు చేయడంలో మన వాళ్ళు గొప్పవాళ్ళు. కళంకారీ వస్తువులు గాని ఇతరాత్రమైనవి ఇంకా మెటల్ రిలేటెడ్ వర్క్స్ అవన్నీ చేయడంలో కూడా మనం టాప్. కానీ వాటన్నిటిని తొక్కేశారు. ఎందుకు దీన్ని అన్నిటిని నాశనం చేశారంటే సింపుల్ రీజన్ కనిపిస్తుంది మీకు. ఆ ప్రధానమైన రీజన్ ఏంటంటే ఐరోపా ఖండములో వచ్చిన పారిశ్రామిక విప్లవమే ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. సో డ్యూ టు ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ యూరప్, గ్రాడ్యువల్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ as well as other East India companies they decided to control industrial activities in their colonies. Obviously or gradually these countries or companies particularly they focus on deindustrialization in colonies. They made these colonies as a supplier of the raw material and importer of the finished goods enough. That was the idea of this all the English East India Company and other companies, but particularly we discussed here about in English East India Company. దీని తర్వాత decline of traditional crafts, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది ఇక్కడే చెప్పారు. ఇది ఒకటి. సో ఇది ఒక క్వశ్చన్ గాను, అగ్రి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ గాను, ఇండస్ట్రియల్స్ సంబంధించిన ఒకదానిగా చూస్తాం. దీంతో పాటు డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే భారతదేశంలో సంపదను కూడా కుల్లగొట్టేశారు. అంటే ఇక్కడ దిగుమతులు మన వస్తువులు ఎగుమతులు అయితేనే మనకు ఆదాయం, లేదంటే మనకు నష్టం. ఈ రోజు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది మనం చదివేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తామండి, ఈ యొక్క పెట్రోలియం దిగుమతుల వల్ల మనకు కొంత నష్టం ఉంది, భారతదేశానికి వచ్చే పేమెంట్స్లో మనకు లాస్ కనిపిస్తుంది. బట్ మళ్ళీ మనం సర్వీస్ సెక్టార్ ద్వారా దాన్ని కొంత మేరకు కంట్రోల్ చేస్తున్నాం అనేది మీకు అందరికి తెలిసిందే. ఈ అంటే ఎర్లీ మోడర్న్ ఇండియన్ టైంలో కనుక మీరు చూస్తే ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా ఎవరిది, ఈ యొక్క దాదాబాయి నవరోజీ రాసిన గ్రంథం కానీ, ఆర్సి దత్ గారు రాసిన ఎకనామిక్ హిస్టరీ అండ్ ఇండియా టుడేలు కానీ, వాటన్నిటిలో కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా ఎట్లా భారతదేశం యొక్క సంపద కొల్లగొట్టబడ్డది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. భారతదేశం యొక్క సంపద ఎట్లా కొల్లగొట్టుకొని పోయారు అనేది మనకు వెరీ క్లియర్గా తెలిసే అవకాశం ఉన్నది. తర్వాత గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అండ్ రైల్ రోడ్స్, రైట్. సో గ్రోత్ ఆఫ్
ట్రేడ్ అండ్ కామర్స్ అంటున్నారు కానీ వాస్తవంగా నేను ఇందాకనే చెప్పాను, మరి మన క్లాస్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మనం ఏం చేసాం, రా మెటీరియల్ సప్లయర్గా మిగిలిపోయాం, ఫినిష్ గుడ్స్ ఇంపోర్ట్స్గా మిగిలిపోయాం. దానికంటే కొద్ది కాలం ముందు మాత్రం కొన్ని వస్తువులు మనం ఎగుమతి చేయగలిగిన, ముఖ్యంగా ఒక సమయంలో, అంటే నెగిటివే కాదు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాజిటివ్ సైన్ కూడా ఒకటి చూడాల్సి వచ్చినప్పుడు, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత కానీ, లేదా వివిధ ప్రాంతాలలో ఉన్న స్థానిక రాజ్యాలు కళాకారులను పోషించలేకపోవడం కానీ, ప్రపంచ వర్తక వాణిజ్యంతో వీళ్ళు డిస్కనెక్ట్ అవ్వడం కానీ, ఈ సమయంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంత ప్రోత్సహించింది వాస్తవమే. కానీ ఒక్కసారి వన్స్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్ప్రెడ్ ఇన్ యూరప్, అబ్రప్ట్లీ దే స్టాప్ టు ఎంకరేజ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్. అది ఒకటి మాత్రం జరిగింది. సో బట్ దే బిల్ట్ సమ్ రోడ్ అండ్ రైల్ నెట్వర్క్స్. ద రీజన్ వాజ్ వెరీ సింపుల్, టు ట్యాప్ రిసోర్సెస్ ఇన్ ఇండియా వేరియస్ పార్ట్స్. సింపుల్గా చెప్పాలి అంటే they try to tap resources nook and corner of India. Chota Nagpur plateau కావచ్చు, లేదా ఇండియన్ పర్టికులర్లీ ఈ కాటన్ ప్రొడక్ట్స్, కాటన్ రా కాటన్ కలెక్ట్ చేసుకోవడానికి బాంబే టు కరాచీ మధ్యలో వచ్చిన రైల్వే కానీ, దెక్కన్ ట్రాప్స్ లేదా దెక్కన్ ప్లాట్యూలో ఉన్న రైల్వే ట్రాక్స్ కానీ, టు ట్యాప్ రిసోర్సెస్ డైరెక్ట్లీ. ఈ ప్లాట్యూస్ నుంచి వాళ్ళు ఎక్కడికి కనెక్ట్ చేశారు మ్యాక్సిమం అంటే పోర్ట్స్కే. ఎందుకంటే గూడ్స్ పోర్ట్స్కో రావాలి, అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళాలి, లేదా యూరోప్లో ఏడో దగ్గరికి, మళ్ళీ అక్కడ తయారైనాక పోర్ట్స్కి రావాలి, అదే ట్రైన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ పోవాలి. అందుకే ఇప్పుడు కూడా లిబరలైజేషన్లో కూడా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామండి, పర్టికులర్గా దీనికే ఇచ్చాం. ఏది మనకు తెలిసి ప్రధానంగా మనం ఇస్తున్న దేనికి అన్నది కానీ చెప్పుకుంటే దీనికే. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మనం ఒక ఛాన్స్ ఇస్తున్నామని తెలుసు. తర్వాత టెలిగ్రాఫిక్ అండ్ పోస్టల్ నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ఇది కూడా మనం ఒకటి డెవలప్మెంట్ అనేది మనం చేసుకున్నామని తెలుస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది ఇండియాలో అన్నది మనం ఇది తెలుసుకోవచ్చు. సో టెలిగ్రాఫ్స్ వచ్చాయి, దీనివల్ల మనకు బెనిఫిట్ అయింది. రెండవది కేబుల్ అక్కడి నుంచి ఇక్కడికి వేయడం వల్ల వేగంగా, అంటే భారతదేశంలో ఏదైనా సంఘటన జరిగితే ఇంగ్లాండ్కి చేరవేయడానికి చాలా సమయం పట్టేది, కేబుల్ వల్ల మనం దాన్ని కొంచెం తగ్గించుకున్నాం. తర్వాత ఇంగ్లాండ్ నుంచి ఒక సమాచారం రావాలని నెలల తరబడి పట్టేది. సో ఇవన్నిటి కూడా తగ్గిపోయి, రెండు ప్రజల ముఖ్యంగా ఈ రైల్వే నెట్వర్క్లో టెలిగ్రామ్ కొంచెం పని చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టేషన్లో ట్రైన్ రావడం పోవడం సిగ్నలింగ్ మొత్తానికి వచ్చాయి. తర్వాత 1857 తిరుగుబాటును అణిచివేయడానికి కూడా ఈ టెలిగ్రాఫ్ అనేది కొంతమేరకు ఉపయోగపడ్డది. వేగంగా సమాచారం వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే మిలిటరీ డిపార్ట్మెంట్కి చేరవేయడానికి ఉపయోగపడ్డదని మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ యూనిట్ అన్నది నేను చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.